ఏందన్నా హుజురాబాద్ ప్రజలందరిలో అక్కడ వర్గాలు 2 వర్గాలుగా చేసి, లేదు మీరు ఆ వర్గం, ఈ వర్గం, ఇటు రావద్దు, అటు రావద్దు, ఫ్లెక్సీలు వేయొద్దు అవన్నీ కూడా ఇట్లా అంతా కూడా నడుస్తుందంట అక్కడ నిజంగా వాస్తవంగా నడుస్తుందా? తిప్పి తిప్పి కొడితే 10 మంది కూడా లేరు వాళ్ళు. ఆ! మా 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 రాజేందర్ అన్న అభిమానులను ఒకసారి టచ్ చేసి చూడు ఎట్లుంటది. ఎంతమంది వస్తారో ఎంతమంది ఓటర్ల దగ్గర పోయి ఓట్లు ఏపిచ్చే దమ్మున్న సత్తా మా దగ్గర ఉంది. హ్మ్. వాళ్ళ దగ్గర ఉందా? వాళ్ళు అమ్ముడు పోయే కుక్కలు. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. ఇప్పటికి కూడా నేను ఓపెన్‌గా చెప్తున్నా భయపడే సమస్య లేదు. ఆ! వాళ్ళు అమ్ముడు పోయే కుక్కలు తిప్పి తిప్పి కొడితే వాళ్ళు 10 కూడా లేరు. ఆ! గ్రామస్తులలో ఒక గ్రామంలో కూడా లేదు. ఆ! ఇప్పుడు వచ్చే బీజేపీని ఇప్పుడిప్పుడే ఊర్లలో పుంజుకున్నాను మళ్ళీ తీసుకొచ్చి హైదరాబాద్‌లో పెట్టిర్రు. హ్మ్. హ్మ్. ఆ హ్మ్. అధ్యక్షుని కూడా ఒక నాయకుని మంచి నాయకుని గాని కూడా లేదు. హ్మ్. హ్మ్. ఈ పార్టీలా ఘోరం ఉంది. మాకు కూడా ఘోరం అయిపోతుంది. హుజురాబాద్ పరిస్థితి ఘోరం ఉందన్న. హ్మ్. హ్మ్. ఈ మమ్మలను బెదిరింపులు, హ్మ్. అదే వీడ వాడ అని బెదిరింపులు. ఎవ్వనికి బెదిరింపులు ఉడత ఊపులకు ఎవడు భయపడడు. ఆ! ఆ! మేము తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ బిడ్డలం, హ్మ్. తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళం. మీరెవలే మీరు దొంగ సొట్ల వచ్చినోళ్ళు, దొంగ రాళ్ళేసుకుంటా, దొంగ కథలు పట్టుకుంటా మీ దగ్గర ఉంటది. మా దగ్గర కాదు. హ్మ్. మా దగ్గర ఈ ఓన్లీ ఈటల రాజేంద్రన్న అడుగుజాడలో నడిచినోళ్ళం మేము. ఆయన కోసం పనిచేసేటోళ్ళం. హ్మ్. మీరు వర్గపోరు, గిర్గపోరు అని కాదు. ఆ హుజురాబాద్ కంచుకోట ఈటల రాజేంద్రన్న అడ్డా రాసిపెట్టుకో హ్మ్. హ్మ్. అంతే ఇగ. హ్మ్. మళ్ళా ఈటల రాజేందర్ అసలు రానీయకుండా చేస్తాం ఇక్కడ ఇంకా 4 సంవత్సరాలు చూడు, కొన్నొద్దులు చూడరు, ఇంకా 3 సంవత్సరాలు చూడరు. ఇట్లా అన్ని మాట్లాడుకున్నారు అని చెప్పేసి కూడా చెప్తుర్రు కదా అంటే ఇప్పుడు హుజురాబాద్ వాళ్ళ అగ్రిమెంట్ చేసిర్రా? హ్మ్. అగ్రిమెంట్ రాసిర్రా అది? హ్మ్. అగ్రిమెంట్ హుజురాబాద్ వాళ్ళది కాదు. అవును. 20 సంవత్సరాల నుంచి 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్. అవును. ఆయనకు ఆయనకు ఉండదా అక్కడ? హ్మ్. ఆయనకు 20 సంవత్సరాల నుంచి జనాలు తెలుసు. ప్రతి ఒక్క ఊరికి పోతే ప్రతి ఒక్క ఊరికి పోతే పేరు పెట్టి పిలిచాడు నాయకుడు. హ్మ్. ఆయన పిలవను. హ్మ్. ఆయన పిలుస్తాడా? వాళ్ళ నాయకుడు పిలుస్తాడా? పిలవడు. హ్మ్. హ్మ్. మా నాయకుడు పిలుస్తాడు. హ్మ్. మా నాయకుని కోసం మేము పని చేయడానికైనా సిద్ధం. ఎక్కడికైనా ఆయన కోసం ప్రాణాలను అర్పించడానికి సిద్ధం. హ్మ్. ఆయన అంటే మాకు చాలా ఇష్టం. ఆయన మాకు ఎన్నో చేసిండు కాబట్టి మాకని తెలంగాణ మొత్తం చేసిండు. హుజురాబాద్‌లో ఎంత ఆడపడుచులు అడిగినా చెప్తారు ఈటలందరూ. లేకపోతే ఇప్పుడు ఎంత ఇబ్బంది ఉందో, హ్మ్. వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళ కథ ఏందో అంత ఘోరం ఉందన్న హుజురాబాద్. ఆ! వాళ్ళు ఉడుపులకు ఎవ్వడు భయపడడు. హ్మ్. వాళ్ళు చెప్తే 10 ఓట్లు ఉడకని ఇప్పుడే చెప్పిన. ఆ! ఆ! 10 ఓట్లు కూడా అదే రావంటారా? ఆ! మీ ఇప్పుడు మా సపోర్ట్ కావాలని భయపడుతుర్రు వాళ్ళు. ఇయాల ఏం జరుగుతుందో అక్కడ ఏముందో ఇక్కడ ఇప్పుడు నలుగురు 5 కోవట్లు కూడా వస్తున్నారు. ఆ! వాళ్ళ ఆ! ఏం ఆ! జరుగుతాయి ఆడు ఆడు చెట్లలో పోయిండు ఇప్పుడు ఒక క్యాండిడేట్. మరి ఏం చెప్పమంటే ఇప్పుడు అంటే నేనేమంటా మళ్ళీ మిమ్మల్ని కోవట్లంటారు అంటే మీరందరూ ఇక్కడ ఈటల రాజేందర్ కోవట్లు వీళ్ళంతా బీజేపీ పార్టీ నాయకులు కాదు వీళ్ళు అని అక్కడ అట్లా అంటారట కదా కొంతమంది. అవ్వాలా? మేము బీజేపీ కోవట్లం ఆడ ఉంటుందా? ఆ! మేము కోవట్లకు మేము చేస్తలేం కదా! నీవు ఇప్పుడు పంపించిన నాయకులల్లా కొంతమంది ఇక్కడ ఉన్నారో లేరో అడుగు. హ్మ్. అంటే ఆ నాయకులల్లా నువ్వు నీ దగ్గర ఉంటారాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా నీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అటు కుర్చీలల్ల పక్కన కూర్చున్నారు. అటు లోపలికి కూర్చున్నారు. నేను చూసిన. హ్మ్. హ్మ్. లైవ్‌లో చూసిన. హ్మ్. హ్మ్. నీకు ఇస్తారా ఇస్తలేరా ఈ వాహిని టీవీ రైట్. తరపున చెప్తున్నా. ఆ! నువ్వు చూడు బండి సంజయ్. ఆ! ఆ! నేనేమంటలేను. నేను విమర్శించినట్టు కొన్ని నీ బుద్ధులనే మార్చుకో. ఆ! నీ కార్పొరేటర్ ఇంకా బుద్ధులు పోలే. ఆ! నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటే ఒక గౌరవం అది. కేంద్ర మంత్రి సహాయ మంత్రి పోలే డిపార్ట్‌మెంటే నీ దగ్గర ఉంటదయ్యా. అవును. ఆ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించింది మాట్లాడు. ఆ! సబ్జెక్ట్ లేనిది మాట్లాడు. అంటే అయిపోయినా ఉడుదో ఉడు ఆ! లాంగం ఎత్తే అయిపోయానానే. కానీ అయిన వాళ్ళనే బీజేపీ పార్టీ ఈడి దాకా వచ్చింది అని చెప్పి ఆళ్ళ వర్గాలకు సంబంధించినట్టు ఎవలు వాళ్ళు అంటుర్రు. బండి సంజయ్ వాళ్ళు. ఏడాకొచ్చిందట? బీజేపీ పార్టీ ఊపు అందుకుంది. బండి సంజయ్ వల్లనే ఆయన అధ్యక్షులు స ఇచ్చినుంచే బీజేపీ పార్టీ. సరే ఊపొచ్చింది. నెక్స్ట్ ఎన్నికల్లో ఊపొత్తదా? ఆ! ఆ! అధ్యక్షుడు ఎవలు? ఆ! ఆ! అధ్యక్షుడు ఎవలు నేను అంటున్నా గదా! అవును. అవును. రామచంద్రరావు గారు. రామచంద్ర. ఆయన చెప్తే ఎన్ని ఓట్లు పడతాయి? హ్మ్. మీ టీవీ వాళ్ళకి కూడా తెలుసు అవును. కదా! నవ్వుతే వత్తదన్న మీ టీవీ కూడా తెలుస్తాయి ఆ! కదా! ఆ! ఎవ్వరు చెప్పినా గుర్తుపెట్టుకో ఈటల రాజేందర్ అన్నతోటే బీజేపీ అనేది లేచింది. ఆ! ఆ! బీజేపీ అనేది ఈటల రాజేందర్ అన్నతోటే బై ఎలక్షన్‌లో ఒక పువ్వు అనేది వికసించింది. ఆ వికసించిన దాన్ని ఏం చేస్తుర్రు? హ్మ్. గ్రామస్తుల్లో ఉన్న బీజేపీని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్‌లో పెట్టిర్రు. హ్మ్. ఎక్కడ పోయిందే? ఇప్పుడు నీ దగ్గర హ్మ్. నీ కార్యకర్తలే మొదటి నుండి కార్యకర్తలు ఏమంటుర్రంటే హ్మ్. ఆ కార్యకర్తలే ఎందుకురా ఈ అధ్యక్ష పదవి గిన్నెకెందుకు వచ్చిందిరా అని బాధపడుతుర్రు. అదే ఈటల రాజేందర్‌కి వస్తే ఎంత బాగుండునో మాకు కూడా మా భవిష్యత్తులో మేము ఎప్పటికి వీళ్ళే లీడర్ అవుతారు. ఇక మేము కావద్దనంటే వాళ్ళే ఎక్కెక్కి పడేడుస్తారు. నాకు తెలిసిన మిత్రులే ఫోన్ చేసి నాకు స్వయంగా ఆదిలాబాద్, కామారెడ్డి, నల్గొండ ఇవన్నీ మనకు ఆ! చెప్పిర్రు. ఆ! ఆ! వాళ్ళకి ఎంత బాధ ఉంటే చెప్తారన్న? అవును. వాళ్ళ లీడర్ కావద్దా? ఆ! వాళ్ళు సర్పంచ్‌లు కావద్దా? జెడ్పీటీసీలు కావద్దా? వాళ్ళకి ఆశలు ఉండయా? జెడ్పీ చైర్మన్‌లు కావద్దా? వాళ్ళకి ఏ ఆశ ఉండదన్న? మీరే ఉంటారా? మీ కిందనే బజ కొట్టనా వాళ్ళు? హ్మ్. హ్మ్.
మాకు కూడా ఆత్మ గౌరవం ఉన్నది కాబట్టి ఆ ఆత్మ గౌరవం కోసం మేము ఒక సిద్ధాంతం ఉన్న కాబట్టి ఈటల రాజేందర్ అన్న కోసం మీ ఇక్కడికి వచ్చి మా బాధలేందో మేము చెప్పుకుంటున్నాం. మా బాధలేందో ఆయన వచ్చి తీర్చాలని మేము హుజరాబాద్కు రమ్మని చెప్తున్నాం. అంటే ఎంతమంది మనం మాట్లాడుతూ కూడా ఇంకా టిఫిన్ చేయలేము మేము అన్న ఒక మాట ఇచ్చే వరకు అన్నం కూడా తినమని చెప్పి పట్టుకొని కూర్చున్నారు మీరు. కానీ ప్రచారం ఏమో ఈటల రాజేందరే కావాలని ఫోన్ చేసి పిలిపించుకోరు అందరికి అని చెప్పి ఈ ప్రచారం జరుగుతుంది. రాజేందర్ అన్నకు తెలియదు మీ వచ్చే సంగతి, తెలియదు. మీ ఇంతవరకు నేను టిఫిన్ కూడా చేయాలన్న చెట్టు కింద ఉండి ఇంతవరకు టిఫిన్ చేయలే. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే నాకు ఈ ఆవేదన ఘోరం ఉంది అన్న, చెప్పుకుంటే ఘోరం ఉంది కానీ బాధ ఉంది. ఆయన ఒక హామీ ఇచ్చినాకనే మేము తింటాం. మేము వస్తారు బిడ్డ హుజరాబాద్కి నేనున్నా మిమ్మల్ని గెలిపించుకుంటా అంటే నా కాకుండా మాకున్న అభిమానులు కూడా గెలిపించుకున్నా చాలన్న. ఆయన వచ్చి ఒక హామీ ఇస్తే మేము పోయి బుక్కడి అన్నది తిని ఆధారం వెళ్ళిపోతుంది. ఎట్లుందండి ఈటల రాజేందర్ గారు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి వచ్చారు. పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు నడుస్తుంది. పాడి కౌశిక్ రెడ్డి బండి ఇద్దరు కలిసి తిరుగుతారంట, ఒకటే బండ్లో తిరుగుతారంట. అంటే ఎమ్మెల్యేకి సపరేట్ వెహికల్ ఉన్నా సరే బండి సైడ్తో ఎందుకు తిరుగుతారు కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే ఏంది వాళ్ళిద్దరు కలిసి కూడా ఈటల రాజేందర్ అక్కడ నుంచి సైడ్ ఇవ్వాలి అని చెప్పి ఈ విధంగా కూడా వార్తలు వినిపిస్తాయి. వాస్తవం అంటారు వాళ్ళిద్దరు ఒక్కటే అన్నా. నువ్వు అధ్యక్ష పదవి రాకుండా వేసినావు వాడు కిచి కిచి నవ్వుతాడు. ఎవరు పిచ్చోడు, పిచ్చోనితో మాకు సంబంధం లేదు. పిచ్చోని పేరు ఈ గ్యాలికి ఇంకా రావు, మనకు సంబంధం లేదు. వాళ్ళు ఇద్దరు ఒక్కటే నవ్వుకుంటారు. ఎప్పటి నుంచి ఒక్కటే. రాజేందర్ అన్న కోసం ఓడిపోవాలని ఈ బీజేపీ నాయకులు వెయ్యి సంచులు తీసుకోవాలి వాళ్ళని మనస్ఫూర్తిగా అడగను. ఈయన ఓడిపోతే ఎక్కడ సీఎం అవుతాడని, గెలిస్తే ఎక్కడ సీఎం అవుతాడని వాళ్ళకి భయం వచ్చి ఆయన ఓడగొట్టాలని డబ్బులు తీసుకోవాలా మీరు ప్రమాణాలు వేస్తారా, మరి మేము ప్రమాణాలకు రమ్మంటారా? ఇప్పటికి మీ ఆవేదన మొత్తం చెప్తున్నాం అన్నయ్య. మా మొత్తం ఉన్నది బయట కుళ్ళ చెప్తున్నాం. మేము ఎవ్వరికి భయపడే సవాలు లేదు. మీ తెలంగాణ బిడ్డలం, తెలంగాణ ఉద్యమకారులం. మీ ఎవ్వరికి భయపడే తల మంచి సిగ్గలేదు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటకు సిద్ధం. మీ ఎవ్వరికి భయపడమన్నా ఊరితో ఊపులకు ఎవరు భయపడడు. అంటే ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టాలని డబ్బులు తీసుకున్నారు. తీసుకున్నారన్న వాళ్ళ మనస్ఫూర్తి చెప్పాను. వాళ్ళ లోపల ఇప్పుడు డప్పులు ఓడతలే. వీళ్ళ అభిమానులు ఏం చేస్తారో ఏందన్న వాళ్ళు ఇప్పుడు లైవ్ లో మొత్తం చించుకుంటారే, ఎగురుతారు. నరాలన్నీ గుంజుకొస్తాయి వాళ్ళకి తెలుసా? నిజమే, నరాలన్నీ ఏడికి అడిగి గుంజుకొస్తాయి. పోనీ మా పరివాళ్ళు అన్ని కక్కుతారు కావచ్చు. మా భయాలు మా పరిస్థితి ఘోరం ఉన్నారు అని ఆయన వాళ్ళ జోలికి పోతారు అనుకుంటారు వాళ్ళు. హుజరాబాద్ రావాలి, మళ్ళీ హుజరాబాద్ నుంచి పోటీ చేయాలి. హుజరాబాద్ లో నెక్స్ట్ టైం లో ఎవరు చెప్పినా నమ్మరు అక్కడ. మొన్న అది ఏదో చచ్చిపోతారా ఇప్పుడు తెలిసిపోలేదు జనాలకు. అయ్యో ఒకసారి తెలుస్తాయి కానీ ఇప్పుడు జనాలకు తెలియదా? ప్రతి ఒక్కరికి తెలుస్తాయి కదా. అయ్యో ఒకసారి చచ్చిపోతారు వచ్చాయి. ఇప్పుడు వాడిని ఉడతా భయపడతారు. పడుతుందని మేము అనే మేము కూలిపోతాం ఇక్కడ హుజరాబాద్ లో. ఈటల రాజేందర్ లేకపోతే మా పరిస్థితి ఏంది, మా బతుకులు ఏందని ప్రజలు ఆడున్న కార్యకర్తలు ఎవరైనా బాధపడుతుర్రే. ఇప్పుడు ఏ పేషెంట్ కి ఆపద వచ్చినా ఒక ఫోన్ చేయగానే ఏ నైట్ 1ంటికి ఫోన్ చేసినా డైరెక్ట్ స్పందించి వాళ్ళని అడ్మిట్ చేయించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి బుక్కలు అన్నం పెట్టించి బస్ కిరాయిలు ఇచ్చి కారు కిరాయి ఇచ్చి పంపించిన ఘనత ఈటల రాజేందర్ అన్న. గీనం పట్టుకొని గాలు చెప్తే మేము భయపడతాం అనుకుంటారా? భయపడతాను అనుకుంటారా? భయపడేది ఉండేది సవాలు. ఇప్పుడు ఎట్లా మళ్ళీ రావాలంటే పోటీ చేస్తాడు.